Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. తమిళనాడు హీరో సూర్య మన తెలుగులో కూడా చాలా ఫేమస్. అతనికి ఇక్కడ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అట్లాగే మనందరి ఫేవరెట్ హీరోయిన్ త్రిష కాంబినేషన్ లో ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ సోషియో ఫ్యాంటసీ డ్రామా వీరభద్రుడు. కంగువ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత సూర్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ వీరభద్రుడు సూర్య ఫ్యాన్స్ కి ఎలాంటి రిలీఫ్ నిచ్చాడు, దేవుడే దిగి వచ్చి న్యాయం చేసే ఈ కథ థియేటర్ లో ఏ మేరకు మెప్పించింది, సినిమా పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్ గా మన స్టైల్ అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ అనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మా టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సొసైటీలో అన్యాయానికి గురైన ఒక తండ్రి కూతురు కోర్టు కేసులు ఇరుక్కుంటారు. కానీ ఒక స్వార్థపరుడైన లాయర్ కృష్ణ చేతిలో మోసపోతారు. భారతదేశ న్యాయ వ్యవస్థలోని లోపాలను వాడుకుని విలన్లు ఆడుకుంటున్న టైంలో ఆ తండ్రి కూతుల్ని కాపాడడానికి సాక్షాత్తు దేవుడైన వీరభద్రుడే మనిషి రూపంలో భూమిపైకి వస్తాడు. లాయర్ కృష్ణతో తలపడి దేవుడు చేసిన పోరాటం ఏంటి, చివరికి న్యాయం ఎలా గెలిచింది అనేది ఈ వీరభద్రుడి యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ అని చెప్పాలి. కంగువ లాంటి ఘోరమైన డిజాస్టర్ సినిమా చూసి తట్టుకున్న సూర్య ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక మంచి రిలీఫ్ అనే చెప్పాలి. సూర్య తన లుక్స్ తో యాక్టింగ్ తో ఈ సినిమాని నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇక సెకండ్ హాఫ్ కామెడీ అట్లాగే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా హైలైట్స్ అయినాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే స్టార్టింగ్ సీన్స్ చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. ఇక హీరోయిన్ కోరుకున్న కోరికల్ని దేవుడు ఎలా తీర్చాడు అనే సీన్స్ అన్ని ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. ఇక సినిమాలో ఇంద్రన్స్ అట్లాగే అతని కూతురు మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్, అట్లాగే బిర్యానీ బిల్లు కట్టే సీను, కోర్టులో వాళ్ళు పడే బాధ, ఇలాంటివన్నీ చాలా హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి. అవన్నీ వర్కౌట్ అయినాయి. ఇంకా ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది అసలు సూర్య సినిమానే కాదు, ఆర్జే బాలాజీ సినిమా. అవును, మీరు విన్నది కరెక్టే. ఇది సూర్య సినిమా థియేటర్కి వెళ్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫస్ట్ హాఫ్ లో మొదటి 30 నిమిషాలు అసలు హీరోనే కనిపించాడు. హీరో వచ్చి చేసింది కేవలం ఇంటర్వెల్ ఫైట్ మాత్రమే అన్నట్టుగా ఉంటుంది. సూర్య అసలు మెయిన్ హీరోలో కాకుండా ఏదో గెస్ట్ రోల్ చేశాడు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆర్జే బాలాజీనే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లో తీసుకుని కనిపిస్తాడు. బాగా ఓవర్ యాక్షన్ చేసినట్లు కూడా అనిపిస్తది. ఈ సినిమా ఇంకొక అతిపెద్ద మైనస్ విలన్ కి అతని ఫేస్ కూడా అసలు సూట్ అవ్వలేదు. క్యారెక్టర్ పూర్తిగా తేలిపోయింది. దేవుడికి క్షేత్రపాలకుడు అంటూ ఏరియా లిమిట్స్ పెట్టడం, విలన్లు ఏకంగా కోర్టునే తగలబెడుతున్నా దేవుడు చూస్తూ ఊరుకోవడం, ఇలాంటి సీన్స్ లో డైరెక్టర్ కంప్లీట్ గా లాజిక్స్ మర్చిపోయాడు. ఇంకా ఇది కాకుండా లాయర్ గెటప్ లో దేవుడు వచ్చి జడ్జితో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా మాట్లాడడం అనేది డైరెక్టర్ రైటింగ్ లో ఉన్న లోపాలని ఖచ్చితంగా చూపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఇంకొక మైనస్ హీరోయిన్ త్రిష అని చెప్పొచ్చు. త్రిష చాలా ఇండిపెండెంట్ గా డీ గ్లామర్ గా కనిపించి షాక్ ఇచ్చింది. అసలు త్రిష లుక్స్ కూడా బాగాలేదు. అన్నిటికంటే పెద్ద మైనస్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ అని చెప్పాలి. కంగువాలో సౌండ్ ప్రాబ్లం ఉంది. ఆ సినిమాకి అది అతిపెద్ద మైనస్ అయింది. ఇందులో కూడా సాంగ్స్ లో వచ్చే లిరిక్స్ ఒక్క ముక్క కూడా అర్థం కావు. ఇక త్రిషకి చెప్పిన డబ్బింగ్ అయితే తమిళ యాసలోనే ఉంటుంది. ఇక సూర్య సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. దాంట్లో తెలుగు అసలు స్పష్టంగా లేదు. ఎక్కడ ఒత్తులు పలకాలో, ఎక్కడ ప్రాపర్ గా వర్డ్స్ పలకాలో అవన్నీ తప్పులు పలికేశారు. సూర్య గారితో డబ్బింగ్ చెప్పించకుండా ఎప్పుడు సూర్యకి డబ్బింగ్ ఇచ్చే అతనితోనే డబ్బింగ్ చెప్పించుంటే బాగుండేది అనిపించింది. ఇక ఈ సినిమాలో యానిమేషన్ విజువల్స్ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. వీరభద్రుడు గుర్రం మీద వచ్చి చైన్ లాగే సీన్స్ అయితే అన్ని కార్టూన్ నెట్వర్క్ బొమ్మల్లాగా అనిపిస్తాయి. ఇక మ్యూజిక్ కూడా అంతే వినసొంపుగా లేదు. జాతరలో డప్పులు గోల్లా కనిపిస్తుంది. ఒక్క పాట కూడా మైండ్ లో గుర్తుండదు. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ వీరభద్రుడు సినిమా అనేది ఒక యావరేజ్ సోషియో ఫ్యాంటసీ డ్రామా అని చెప్పొచ్చు. కంగువ కంటే బెటర్ మూవీయే కానీ ఇది పక్క సూర్య సినిమా అయితే కాదు. ఆర్జే బాలాజీ సినిమాని మైండ్ లో పెట్టుకుని చూడండి. కానీ సూర్య స్క్రీన్ ప్రెసెన్స్ కోసం అయితే ఈ సినిమా డీసెంట్ గా ఒకసారి అయితే చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. అలాగే వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకొక లేటెస్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.